స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. So, I think this is it. It was nice meeting you. Actually, it was great. And I hope you get whatever you need in your life. Bye. Can we hug? నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. దిస్ నైట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. బాయ్. $2 చి మీ అమ్మాయి మరీ చిల్లరేసినట్టు ఏంద్రా ఇది. ఏ హాయ్, ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? 4%. నేను అట్లీస్ట్ 7% ఎక్స్పెక్ట్ చేశా. 4% ఇచ్చాడా? ఫోన్లో నీకు అదైనా వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. కార్తిక్, మేనేజర్ ఇస్ కాలింగ్ యూ. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah, Karthik, come, sit. So, Karthik, your work was very impressive this year. To survive, it's saripothundi. But I feel like you come here to rule, not to survive. You're getting what I'm saying, right? So for now, your increment is 2%. Next year, నువ్వు ఇంకా వర్క్ చేస్తే it can get up to 5% if you work well. All the best. Congratulations. కార్తిక్, సార్. స్వాతికి ఏదో ఎమర్జెన్సీ పని పడిందంట. ఇవాళకి తన వర్క్ కూడా నువ్వు హ్యాండిల్ చేసేవా? ఎందుకు చేయాలి బే? వాట్? దాని పని నేను ఎందుకు చేయాలరా? అది మన డబ్బులు ఇస్తుందా లేకపోతే నువ్వు ఇస్తావా? కార్తిక్, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వు ఇంక్రిమెంట్లో లిమిట్లో పెట్టుకొని ఇస్తే ఇట్లానే ఉంటుంది మరి. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? ఆగుబే, అది ఇంకా అయిపోలేదు. ఇందాకేమో అన్నావుగా, యూ హ్యావ్ కమ్ హియర్ టు రూల్ నాట్ టు సర్వైవ్. అసలు నీలాంటి బఫున్ గాడు ఉంటే నాలాంటి వాడు రూల్ ఎట్లా చేస్తాడరా? అయినా నాకు ఒకటి అర్థం కాదు, డే టు డే టాస్క్లన్నీ ఇన్ టైం కంప్లీట్ చేసినా కూడా వర్క్ మోర్ అంటావేంట్రా? అది సరిపోదా నీకు? మీ ఇంటికి వచ్చి బట్టలు కూడా ఉతికి పెట్టాలా నేను? కార్తిక్, యువర్ డన్. ఆగ్బే, నీకు డైలాగులు ఇవ్వని చెప్పినా కదా, అన్నీ మూసుకొని చెప్పింది నేను. యాక్చువల్లీ నువ్వు ఇంక ఇండానికి కూడా ఏం లేదురా, ఇది ఎప్పుడో చేయాల్సింది నేను. నాకు నువ్వొద్దు, నీ జాబ్ వద్దు. ఐడి కార్డ్ తీసి నీ గుర్తు పెట్టుకో. కార్తిక్, కార్తిక్, కార్తిక్,
హా, ఓకే కదా? హా, ఓకే. నాకు తెలుసు కార్తిక్ నువ్వు ఒప్పుకుంటావని. యూ మే లీవ్. కార్తిక్, నా వర్క్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అంట కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, వచ్చేసావా? ఓకే ఓకే ఓకే, వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హలో. కార్తిక్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? ఏం బాగుంటావయ్యా, ఒకటే గోల అయితే. ఏమైంది అంకుల్? కొత్తగా ఏముంటది, మీ నాన్నది ఒకటే నస. రోజు తాగొస్తాడు, ఒకటే గోల గోల చేస్తాడు. ఇప్పుడు కూడా అదే గోల. ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను మాట్లాడతాను అంకుల్. ఏం మాట్లాడుతావో ఏంటో, మాకు నిద్రపోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్, ఇంకోసారి ఇలా అవ్వదు. నేను మాట్లాడతాను. సరేనయ్యా, నీ మాట ఏం వదిలేస్తున్నాను. ఇంకోసారి జరిగితే మాత్రం అపార్ట్మెంట్ కమిటీ మొత్తం కలిసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం నేనేం చేయలేదు. అంతదాకా రానివ్వను అంకుల్, నేను చూసుకుంటాను. హలో నాన్న. మా మళ్ళీ ఏంటమ్మా? ఏముందిరా, మళ్ళీ అదే గొడవ. పీకల దాకా తాగడం, అది దిగేదాకా అరవడం. నా వల్ల కావట్లేదు నాన్న. ఎందుకమ్మా ఈయన ఇలా చేస్తాడు? చేసిన దరిద్రాలు చాలవా? మళ్ళీ ఏదో పెద్ద చేస్తూనే ఉండాలా? ఏమోరా, నాకేం చేయాలో తెలియట్లేదు. ఏంటి కొడుకు సాకులు చెప్తున్నావా? భయపడకవా? ఏంట్రా మా ఇంట్లో చూస్తున్నారా? మా నాని, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈయన అసలు వినట్లేదు. ఉంటాను. సరే.
ఎన్నిసార్లు కాల్ చేయాలి? రాత్రి అమ్మ నా రూమ్లోనే పడుకుంది, అందుకే కుదరలేదు. అమ్మ రూమ్లో పడుకుంటే ఏంటి, వాష్రూమ్కి వచ్చి కాల్ చేయాలని తెలీదా? నాకప్పుడు ఆ ఆలోచన రాలేదు. అసలు నీకు నా మీద ప్రేమ ఉంటేనే కదా ఆలోచన రావడానికి. అది కాదు రాహుల్. మాట్లాడకు. రాత్రంతా నువ్వు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను తెలుసా? సారీ. చేసిందంతా చేయడం, మళ్ళీ సారీ చెప్పడం. అయినా నేను నీకు బాగా లోకు అయిపోయానులే. సారీ రాహుల్. బాగా బలిసిందే నీకు. ఇది ఎందుకంటే మళ్ళీ నువ్వు రిపీట్ చేయకుండా ఉండటానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, అర్థమవుతుందా? ఎవరు కట్ చెప్పరా? కట్ అంటే నువ్వేమైనా ఇంప్రూవైజ్ చేస్తావేమో అని. ఇంకేం చేస్తాం. ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ప్యాకప్. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు? మీకు ఈపీ ఇన్ఫార్మ్ చేస్తాడు. డన్. యా డన్. చైత్ర, వెళ్తున్నావా? అవును. ఏమైనా షార్ట్స్ పెండింగ్ ఉన్నాయా? లేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. మరి ఇంకేంటి? అంటే నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా వెళ్దామా? చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు. కాఫీ బాగుందా? బాగుంది. ఇంకేంటి, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిటింగ్. ఓకే. అంతేనా? ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు అలా మళ్ళీ మళ్ళీ అడక్కో, నేనే చెప్తా. ఓకే. యాక్చువల్గా నేను మాట్లాడాలనుకుంది ప్రొఫెషనల్గా కాదు, పర్సనల్గా. యాక్చువల్గా నీతో ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్. ఈవెన్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రాంగ్ కామ్స్ చేసి చేసి బోర్ కొట్టేసింది. యా. ఆడియన్స్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటే ఆల్ హ్యాపీస్. లెట్స్ హోప్. అవును, ఇందులో పర్సనల్ ఏముంది? నేను ఇంకా చెప్పాలనుకుంది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, కంటిన్యూ. ఈ షూటింగ్ ప్రాసెస్లో ఐ థింక్ ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ. థ్యాంక్ యూ. ప్రొఫెషనల్గా కాదు, కొంచెం పర్సనల్గా. అంటే ఐ థింక్ ఐ లవ్ యూ. ఇదేదో అక్కడే చెప్పు ఉండాల్సిందిగా, ఇక్కడ వరకు రావడం దేనికి? సో లిజన్, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సో లైట్ తీసుకో. మనం ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం ప్రొఫెషనల్గా. అదిగా చైత్ర, ఒకసారి నేను చెప్పేది విను. నేను చాలా బాగా చూసుకుంటాను. ఎంత ఆలోచించినా దిస్ విల్ బి మై ఫైనల్ డెసిషన్. సో చిల్. నా కాఫీ అయిపోయింది. ఐల్ మేక్ అ మూవ్. బాయ్. ఇది నా కాఫీకి. బ్యాలెన్స్ ఏదైనా మిగిలిపోతే నా పే స్లిప్కి యాడ్ చేయించు. బాయ్.
రిమెంబర్ వాట్ ఎవర్ ఐ స్పోక్ ఇన్ కెఫే? ఇట్స్ ఓకే. లెట్స్ ఫర్గెట్ దట్. దేని గురించి మాట్లాడుతున్నావు? కూల్. ఇంకో విషయం, మన టీం అంతా హౌస్ పార్టీకి అటెండ్ అవుతున్నారు. ఐ వాంట్ యూ టు బి దేర్, ఎందుకంటే తమరే లీడ్ కదా. డన్. ఎప్పుడు? దిస్ సాటర్డే. డన్. అరే మన ఇద్దరం వెళ్ళి తాగితే కార్ ఎవరు డ్రైవ్ చేస్తాడు? ఉన్నాడుగా మనోడు. అసలు ఆడు వస్తాడా? ల్యాప్టాప్ నొక్కుండా కూర్చున్నాడు. నేను చూసుకుంటా. తొందరరా, ఈరోజు నైట్ ఫుల్గా తాగి పడిపోవాలి. రే కాల్దీరా, వీకెండ్లో ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావురా? చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నా. రే సాటర్డే రోజు వరకేంద్రా, వీకెండ్ రాయాలా? నడు బయటకు పోదాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా. అరే కనీసం ఎక్కడికైనా అడుగురా. సరే చెప్పు, ఎక్కడికి? ప్రైవేట్ హౌస్ పార్టీ, ఎంతైనా తాగొచ్చు. ఎక్కడ? ఇక్కడ నుంచి జస్ట్ 200 కిలోమీటర్స్ అంతే. జస్ట్ 200 కిలోమీటర్స్? యా. నాకంత ఓపిక లేదు, మీరు వెళ్ళండి. అట్లా అనకరా, నిన్ను నమ్ముకొని 2 ప్రాణాలు ఉన్నాయరా ఇక్కడ. అయినా సరే నేను రాను. అరే నేను ఏమైనా పని చేయనికి రమ్మంటున్నామా? పార్టీకే కదరా. ఏ అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడకు, నువ్వు వస్తున్నాం, మనం పోతున్నాం, జల్దీ రెడీ అయ్యి కిందికి వచ్చేసాయి. రే నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఆడికి వస్తే అదే వస్తుందిరా ఇంట్రెస్ట్. ఏ అది కాదు బే. షూ మ్యాండేటరీ. రే నడరా. ఏ నేను ఎందుకు రావాలరా? నేను రాను. ముఖం ఎందుకురా అంత చిరాగ్గా పెట్టుకున్నావు? మనం పోయే పార్టీకి, తినానికి కాదు. అక్కడ పోతే ఎంతైనా తాగొచ్చు, తినొచ్చు, ఎగరొచ్చు. ఊహించుకుంటేనే మజా వస్తుందిరా. నేను తాగను, తినను, ఎగరను. నాకేం పని రా పార్టీలో? మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడం తప్ప. నిన్ను పిలిచింది అందుకేగా. నువ్వు ఆగుబే. అది కాదురా కార్తీక్, ఇప్పుడు మనం పోయే పార్టీలో ఫుల్ కలరింగ్ ఉంటుంది. నేనైతే కనీసం ఒక 2-3 నెంబర్లు తీసుకుంటా. మనం కూడా ఎన్ని రోజులు అని సింగిల్గా ఉంటాం చెప్పు? మన జీవితాల్లో కూడా వెలుగు కావాలిగా. కాబట్టి నువ్వు కూడా ఎవరో సెట్ చేసుకో. నాకు జీవితంలో ఉన్న పెంటలు చాలు, మళ్ళీ కొత్తవి ఏం అవసరం లేదు. అరే రిలేషన్షిప్ పెంటనారా? ఇట్స్ ఎ ఫేస్ రా. జీవితంలో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అవునవును, ఒకేసారి 2-3తో చేయాలి. రిలేషన్షిప్ ఫేజ్ అంట. మించుకున్నావుగా. అవునరా, నీకు కూడా కావాలా? అల్బా అది పని చేస్తలేదు. పని చేస్తలే? నీ అమ్మ అంత దూరం పాట లేకుండా ఎట్లా రా కార్లా? నిన్ను డ్రాప్ చేసుడే. ఓకే ఓకే అర్థమైంది, ఇంకా ఆపేసాయి. అరే ఏంది? నాకు కూడా ఒకటి ఈరా. ఈడోగడు పట. మేం వయస్సుకు వచ్చాం, పరువాళ్ళను మెచ్చాం, 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. ఇదిగోండి రా పాసెస్. ఇప్పుడు టైం 9 అవుతుంది, మళ్ళీ 3 గంటలకు ఈడ వెళ్దాం. ఓకేరా. అండ్ ఇంకోటి, ఎవరు చీప్గా బిహేవ్ చేయకండి. అది నీకు నువ్వు చెప్పుకో. సర్లేరా నాయన రండి. అండ్ ఇంకోటి ఏంటి? సేఫ్టీ తెచ్చుకున్నారా? ఏం సేఫ్టీ? ఏం సేఫ్టీ అంటారా? ఇగో ఇవి కాండమ్సా? ఎందుకురా? ఎవరికో ఒకరు సెట్ అవుతాయి కదరా, అప్పుడు యూజ్ అవుతాయి. రే ఇది మరీ ఓవర్ అనిపించట్లేదా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? ఒక అమ్మాయిని చూడగానే వివేక్ సాగర్ బీజిఎం ప్లే అయ్యి ఆ అమ్మాయితో డాన్స్ చేసి తర్వాత డైరెక్ట్ పని కానిచ్చడానికి. అరే వీ నెవర్ నోరా. అయినా అవన్నీ నీకెందుకు? నీకు కావాలా వద్దా? నో థ్యాంక్స్. అరే నీకురా. నాకు కావాలి. ఇగో థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చాలే. ఓకే, ఆల్ ద బెస్ట్ మామా. యుద్ధానికి సిద్ధం. చలో. ఈరోజు వర్కౌట్ అయ్యేటట్టుంది.
అరే జరుగు. నేలి జ్యూస్ తెచ్చుకుంటా ఆగు. షూర్, ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సారీ. హాయ్ చైత్ర. హలో. రే కార్తీక్. నాన్న, ఆ సౌండ్ ఏంట్రా? అది ఫ్రెండ్స్తో బయటకు వచ్చానన్న. సరే కానీ ఒక 2000. ఎందుకండి డబ్బులు మళ్ళీ తాగడానికా? వాడి దగ్గర ఉండవు. నీకెందుకే? నా కొడుకు నేను అడుగుతున్నా. నువ్వు మూసుకో లోపలికో. నేను ఎందుకు వెళ్తా? మీరే వెళ్ళి పడుకోండి. ఒకరోజు తాగకపోతే ఏం కాదు. గౌరవకు. రే కార్తీక్, నువ్వు 2000 పంపు. నాన్న, ఈ మంత్ డబ్బులు అమ్మకి ట్రాన్స్ఫర్ చేసేసా. దానికోసం కాదురా, నా ఖర్చులకు 2000. అది కాదు నాన్న, మొన్నే పక్కింటి వాళ్ళు కాల్ చేశారు, రాత్రిలో డిస్టర్బ్ అవుతుంది అది ఇది అని. వాడక వెదవా. వాడికి డిస్టర్బెన్స్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు నాన్న. ఏంటి 2000 కూడా లేవా? ఇంకెందుకురా ఉద్యోగం? మానే సూరుకు వచ్చేసాయి. పొలం పనులు చూసుకుందో కానీ. మీ అమ్మ నాకు ఇవ్వద్దని చెప్పిందంట్రా, ఇలా మాట్లాడుతున్నావు? అలా ఏం లేదు నాన్న. మొత్తం మీ అమ్మే చేసింది. నా జీవితం సర్వనాశనం చేసింది. నువ్వు మాత్రం అక్కడ పార్టీలో మందు ఎంజాయ్ చేయి. నేను ఇక్కడ ఆడింగల్లో ఇంట్లో కూర్చుంటా. నేనేం తాగట్లేదు నాన్న. ఎవడికి చెప్తావరా? అర్ధరాత్రి సౌండ్లు ఇవన్నీ మాకు తెలియదా? మేము చూడలేదా? పోయిపోయి నేను కన్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. అసలు కొడుకుతో మాట్లాడే మాటలేనా ఇవి? పిచ్చెక్కిందా మీకు? ఎంత నీ వల్లే వచ్చింది. నాన్న, ఏంటి ఏం చేస్తా? అమ్మా ఇదంతా నా కర్మ. అమ్మ నువ్వు మాట్లాడకమా. హలో. హలో నాన్న, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా. సరేరా. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా. నువ్వు మూసుకో లోపలికి పో.
చేరి మురిపించు తారకవా సగరి సనిదని సాని మనసే మాట్లాడేనే మౌనం పాడేను పదనిస ప్రణయం దరి చేరనే ప్రేమై విరిసనే అరే ప్లీజ్ రా. అరే నాకే బరువు మా అరే దారా రే పక్కనే కదరా దారా. అమ్మా వీడు ఫ్లాట్లోనే ఉన్నాడారా? ఏ చట్ పదా సేఫ్టీ బోక్క అమ్మ. అరే మమ్మల్ని వదిలేసి వచ్చి ఇక్కడ నవ్వుకుంటా కూర్చున్నావు ఏంద్రా నువ్వు? ఎన్నిసార్లు కాల్ చేయాలరా? ఏంద్రా వీడు నవ్వుతుండు? రే కార్తీక్ ఏమైందిరా? లవ్. లవ్వా? లవ్ ఏంది? ఎవరితో? చైత్ర. ఈ చైత్ర ఎవరు? నిన్న నైట్ పార్టీలో కలిసా. ఆగాగు, ఆ చైత్ర అంటే యూట్యూబ్లో యాక్ట్ చేసే ఆపిల్లానా? మా కార్తీక్ గారికి పిల్ల సెట్ అయిపోయింది. నువ్వు ఆగరా. అరే అసలు ఏమైంది నాకు డీటెయిల్గా చెప్పు. కళ్ళతో గాలం వేసి లాగేసావే, గుండెకే గాయం చేసి చంపేసావే, ఇంతగా కవ్విస్తుంటే ఏం చేయాలి పిల్ల, బదులుగా చూపే విసిరిపోతే ఎలా, నిన్ను చేరి ఆడి పాడే ఆనందానా నా మదిలో చెరిందిలే వెన్నెలవానా, కాలం నిన్ను చూసి ఆగిపోదా, ఇసమాది కలయా మురిపించే మాయా, నువ్వే కథగా ఉంటే ఏదో హాయా, చెలివై చిరునవ్వు తొడుగు నాదై చేరా, చిందేసిన మనతో ఈ నింగినేలా. కళ్ళతో గాలం వేసి లాగేసావే, గుండెకే గాయం చేసి చంపేసావే, ఇంతగా కవ్విస్తుంటే ఏం చేయాలి పిల్ల. ఆగాగు, మేము అక్కడే ఉన్నాంగా, మీరు మాకు కనిపించలేదుగా. కనిపించదు, ఎందుకంటే అది నా ఇమాజినేషన్. సరిపోయింది. ఏ జరిగింది చెప్పు, నువ్వు జరగాలనుకున్నది కాదు. ఓకే, హలో మా. హలో నాని. తెచ్చుకోవడానికి వెళ్ళాడా? డబ్బులు పడ్డాయిగా, ఇంకెక్కడ అవుతాడు? అసలు నువ్వెందుకు డబ్బులు పంపావు? ఆయన విన్నాడులే అమ్మా, వదిలేసే. నువ్వు కూడా ఆయన ఇంటికి వచ్చినాక గొడవ పెట్టుకోకు. నేనెందుకు గొడవ పెట్టుకుంటానరా? ఆయనే తాగేసి వచ్చి ఏదేదో వాగుతుంటాడు. ఆయన ఏమన్నా నువ్వైతే సైలెంట్గా ఉండు. సరే. అవును, నువ్వు కూడా తాగుతున్నావా? నువ్వు కూడా ఏంటమ్మా? నేను ఎందుకు తాగుతా చెప్పు, ఫ్రెండ్స్తో బయటకు వచ్చా అంతే. వద్దు నాన్న, ఈ మందు అలవాటు చేసుకోకు. మీ
నాన్నని చూస్తున్నావు కదా. నువ్వా భయాలు ఏం పెట్టుకోకు. సరేరా, మరి ఉంటా. సరే అయితే జాగ్రత్త. ఏం అవసరం వచ్చినా కాల్ చేయి. పడుకుంటా అని చేయకుండా ఉండకు, సరేనా? బాయ్. పోనీ అన్న. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ప్లీజ్ ఒక్కసారి చెప్పేది పోనీ అన్న. చైత్ర ప్లీజ్ చైత్ర బ్రో ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి బ్రో. ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయండి బ్రో. మేడం మీరు ఎవరి కారు అనుకుని ఎవరి కారు ఎక్కారు? చైత్ర ప్లీజ్ చైత్ర, ఐ లవ్ యు సో మచ్ చైత్ర. ఒకసారి నేను చెప్పేది నేను. ప్లీజ్ వంశీ గో అన్న, ఫస్ట్ ఇక్కడ నుంచి పోనీ. చైత్ర చైత్ర ఒక్కసారి ప్లీజ్, నేను మహారాణిలా చూసుకుంటాను చైత్ర. ప్లీజ్ చైత్ర ఒకసారి అర్థం చేసుకో చైత్ర ప్లీజ్. అదిగా స్టార్ట్ ద కార్. చైత్ర చైత్ర రేయ్ ఏంట్రా నీ బాధ? అదే సార్, క్యాబ్ బుక్ చేశారు. ఏంటి ఇది క్యాబా? అవును సార్. బిగ్ మిస్టేక్ చైత్ర, బిగ్ మిస్టేక్. అనవసరంగా వచ్చావు. అసలు వాడు మాట వినకుండా ఉండాల్సింది. ఎత్తవా చెత్తగాడు పంది. అన్నా కొంచెం మ్యూజిక్ పెట్టవా? ఇట్స్ నాట్ వర్కింగ్. ఏంటి? అదే మేడం, రేడియో పనిచేయట్లేదు. ఇదొక్క దరిద్రం మళ్ళీ. ఇట్ సైడ్ వెళ్తున్నాం ఏంటి? మనం వెళ్ళాల్సింది బ్యాక్ సైడ్ కదా. ఇది క్యాబ్ కాదు మేడం. ఏంటి? ఇది క్యాబ్ కాదు, నా కార్. వాట్? నేను మీకు అదే చెప్తామని ట్రై చేస్తున్నా, కానీ మీరు వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. స్టాప్ ద కార్. పర్లేదు, ఐ కెన్ డ్రాప్ యూ. I said stop the car. చైత్ర చైత్ర ప్లీజ్ ఒక్కసారి చైత్ర ఒక్కసారి చెప్పేది నేను చైత్ర. ఇంత పెద్దదాన్ని వేడి చైత్ర నువ్వు. కారుకి క్యాబ్కి తేడా తెలీదా? అయినా నువ్వైనా చెప్పొచ్చు కదా బ్రో. నేను చెప్దామని అనుకున్నాను, కానీ మీరు నాకు ఆ గ్యాప్ ఇవ్వలేదు. నేను అంతే బ్రో, నీకు చెప్పే గ్యాప్ ఇవ్వను, నువ్వే తీసుకోవాలి. లేకపోతే చూడు ఇలా అవుతుంది. సరే బ్రో, నువ్వు వెళ్ళు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. పర్లేదు. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. పర్లేదులేండి, నేను డ్రాప్ చేస్తాను. అడ్రస్ చెప్పండి. నువ్వెందుకు డ్రాప్ చేస్తావు? మీరే కదా క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు అన్నారు. ఓ
ఇదంతా వదిలే. జస్ట్ టెల్ మీ వన్ థింగ్. చెప్పండి. యోర్ ప్లేస్ ఆర్ మై ప్లేస్? ఏంటండి? ఇట్స్ ఓకే, ఏం భయపడకు. యోర్ ప్లేస్ ఆర్ మై ప్లేస్? ఐఎమ్ సారీ అండి, నాకు ఇలాంటివి అలవాట్లేదు. అమ్మయ్యా, అయితే ఓకే, దా నన్ను డ్రాప్ చేయి. దా వెళ్దాం. ఇట్స్ ఓకే, యూ కెన్ సిట్ ఇన్ ద బ్యాక్. నువ్వేమన్నా డ్రైవరా? దా. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? నీ ఫోన్ ఇవ్వు. ఇక్కడికి వెళ్ళాలి. ఎంత టైం చూపిస్తుంది? 2 hours 5 minutes. సో ఈ 2 hours మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలి కదా? యా. నా పేరేంటో తెలుసా? తెలీదు. నీ పేరు నాకు తెలుసా? తెలీదు. సో మనం ఈ 2 hours ట్రావెల్ చేయాలంటే అట్లీస్ట్ నేమ్స్ తెలుసుకోవాలి కదా? యా. సో నీ పేరు? హలో ట్రావెల్ పార్ట్నర్, నా పేరు చెప్తే. వెయిట్. సో మనం స్ట్రేంజర్స్. ఈ 2 hours తర్వాత విల్ నాట్ ఈవెన్ సీ ఈచ్ అదర్ అగైన్. మరి అలాంటప్పుడు నేమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎందుకు? లెట్స్ బీ స్ట్రేంజర్స్. ఏదైనా పిలవాలనిపిస్తే యూ కెన్ కాల్ మీ డాన్. నువ్వు మూవీస్ ఎక్కువ చూస్తావు కదా? నీకెలా తెలుసు? మరెందుకు ఈ ఫేక్ నేమ్స్? లెట్స్ బీ నార్మల్. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. ఫేక్ నేమ్స్ ఇవన్నీ నా వల్ల కాదు, అది కూడా కెమెరా లేకుండా. సో లెట్స్ బీ రియల్. ఓకే. చైత్ర. కార్తిక్. వెళ్దామా? సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే. కార్తిక్ కదా? సో మిస్టర్ కార్తిక్, హౌ ఇస్ ఇట్ బీయింగ్ కార్తిక్? కార్తిక్ లాగా ఉండడం నీకెలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ గుడ్. వావ్, సచ్ అ డీటెయిల్డ్ ఆన్సర్. అంటే నాకేం చెప్పాలో తెలియట్లేదు. పోనీ నువ్వే చెప్పు, హౌ ఇస్ ఇట్ బీయింగ్ చైత్ర? 2 marks క్వశ్చనా 10 marks క్వశ్చనా? నీ ఇష్టం. ఓకే, సో ఐఎమ్ చైత్ర, యాక్ట్రెస్. ప్రెజెంట్ యూట్యూబ్లో వర్క్ చేస్తున్నా. అందుకే ఇందాక ఫేక్ నేమ్స్తో యాక్టింగ్ అండ్ ఆల్ చేయను అని చెప్పింది. ఎందుకంటే వచ్చిందే ఈ ఒక్క జాబ్, అది కూడా ఎందుకు ఫ్రీగా చేయడం అని అలా చెప్పా. ఐ గెట్ ఇట్. అండ్ ఆల్సో ఐ లైక్ మ్యూజిక్, డాన్స్, ఎక్స్ట్రోవర్ట్, ఐ డ్రింక్ అండ్ యాక్టర్ని కాబట్టి కొంచెం పిచ్చి కూడా ఉంది. ఇంకా ఇంకా గుర్తు రావట్లే, నువ్వు చెప్పు. ఐఎమ్ కార్తిక్, ఐటీ, ఇంట్రోవర్ట్. అంతేనా? హాఫ్ మార్క్ ఫర్ యువర్ ఆన్సర్. అయినా ఇంట్రోవర్ట్స్ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదులే. సింగిల్ ఆర్ కమిటెడ్? సింగిల్. ఎందుకు? పాస్ట్ రిలేషన్షిప్ ఎఫెక్టా? అలా అని కాదు, ఏ అమ్మాయి ఇంకా నచ్చలేదు. ఇన్ని ఇయర్స్లో ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? లేదు. ఎందుకు?
తెలీదు. ప్రతిదానికి 1 వర్డ్ ఆన్సర్ ఒకటి. నేనేమన్నా నేను ఇంటర్వ్యూ చేస్తున్నానా? సారీ, బట్ నాకు నిజంగా తెలీదు. ఇంకా ఈ జర్నీ అయినట్టే. నాకు నిద్ర వస్తుంది, డెస్టినేషన్ వచ్చాకలేపు. నువ్వు ఇదే స్పీడ్లో వెళ్తే ఒక 2 hours లేట్గా వెళ్తాం. కొంచెం స్పీడ్ పెంచు. గుడ్ నైట్. కార్లో మంచిగా ఏసీ పెట్టినావా? ఆమె మంచిగా పడుకుందా? పోనీ కార్ ఆఫ్ జోలపాడ పడపోయినవరా? ఏంద్రా అట్లా అంటావు? లేకపోతే ఆ 1 word ఆన్సర్ లేదురా. నువ్వు ఆమె సిరీస్లు చూసినావా? ఇదిగో నీ పక్కన చూడు, వీడికి అమ్మంటే పిచ్చి. నువ్వేమో అమ్మతో మాట్లాడుకుంటూ డ్రాప్ చేసి వచ్చినావు. నీ అమ్మ ఏంజిల్ రాతను 2 గంటల్లో 2 మాటలు మాట్లాడినావా? ఏం బతుకురా నీది? ఛీ, అదే నీ ప్లేస్లో నేనుంటే 2 గంటల్లో 20 రామ్కామ్లు చూపిస్తుండే. ఆగుతావా? ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదు. ఓ ఇంకా ఉందా? అసలు నేను మొత్తం ఎక్కడ చెప్పినారా? ఇది జస్ట్ బిగినింగ్, ఇంకా చాలుంది. చెప్పు అయితే చెప్పు. చైత్ర, చైత్ర, లేచారా? భయపెట్టేశారు. ఎవరు నువ్వు? నేనెవరా? కార్తిక్. ఏ కార్తిక్? అసలు నేను ఇక్కడెందుకున్నాను? నేను ఉండాల్సింది పార్టీలో కదా. నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అయ్యో, మీరు మర్చిపోయినట్టున్నారు. నేను కార్తిక్. మీరు బై మిస్టేక్ నా కార్ ఎక్కారు. నేను డ్రాప్ చేస్తా అన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే నాకు మత్తు మంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు. అయ్యో లేదండి, అయ్యో లేదండి, అయ్యో లేదండి, ముట్టుకోకు. అయ్యో మీరు అరవకండి, నన్ను బొక్కలు దోస్తారు. వీడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. వామ్మో, కిడ్నాపా? చైత్ర గారు ప్లీజ్ అండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయట్లేదండి. మీరే నా బండి ఎక్కారు, దింపమన్నారు, బాగా తాగేస్తున్నారు. గుర్తొచ్చిందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నన్ను ట్రాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు. ప్లీజ్ అండి, మీరు అరవకండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరే మీ అడ్రస్ ఇచ్చి నన్ను దింపమన్నారండి. సరే, నేను దింపుతున్నాను తప్ప నేనేం చేయట్లేదండి. గుర్తు తెచ్చుకోండి చైత్ర గారు. భయపడ్డావు కదా? Is this some kind of a joke? Obviously. Doubta? It was not funny. Hey, sorry. ఏదో సరదాగా చేశాను. బట్ నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం హైలైట్ అసలు. బాగా యాక్ట్ చేశాను కదా, ఫ్యూచర్ యాక్టర్స్ ఇక్కడ. ఎలా చేసావు? వామ్మో, కిడ్నాపా? చైత్ర గారు గుర్తు తెచ్చుకోండి. నేను కిడ్నాప్ చేయడం ఏంటండి? మీరే నా కారుకి నన్ను దింపమన్నారు. చైత్ర గారు అరవకండి, బుక్కలు వేస్తారండి నన్ను. Are you okay? చైత్ర, మళ్ళీ భయపడ్డావు. వామిటింగ్ వస్తుంది అనుకున్నావు కదా? లేదు, జోక్ చేశా. చైత్ర
Are you okay? Thank you. Sorry about that. ఇట్స్ ఓకే. నువ్వేం కావాలని చేయలేదు కదా. యాక్చువల్లీ కావాలనే చేసావు, బట్ ఇది ప్లాన్ కాదనుకుంటా. కానీ నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం హైలైట్. అసలు ఆ టైంలో నీ మైండ్లో ఏం నడిచింది? ఆ టైంలో బ్రెయిన్ నడవడం కాదు, ఫ్రీజ్ అయిపోయింది. అరే ఇందాకే కలిసిన అమ్మాయి తాగేసింది, పడుకుంటా అంది, సడన్గా లేచి మత్తు మందు కిడ్నాప్ అంటే ఎవరికన్నా ప్యాక్ అయిపోద్ది. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. ఐ వాజ్ యాక్చువల్లీ ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఇన్ జైల్. సారీ. ఐఎమ్ సారీ. ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకో 1 hour 35 minutes. అంతేనా? అసలు నువ్వు 60 కూడా దాటట్లేదు కదా? అలా ఏం లేదు, హైవే అండ్ నైట్ కదా, కొంచెం సేఫ్గా నడుపుతున్నా అంతే. అవునవును, పక్కనే అందమైన అమ్మాయి కూడా ఉంది. అందమైన అమ్మాయా? ఎవరు? కార్తిక్ ఇస్ గెట్టింగ్ బెటర్. థ్యాంక్ యూ. ఇటీ కప్స్ పెట్టేసి వస్తా. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే. నేను వచ్చే వరకు వెళ్ళిపోవు కదా? తెలీదు. ఏంటి మరి? లేకపోతే నేను ఎక్కడికి వెళ్తా? మేడం, మీరు యూట్యూబ్లో వర్క్ చేస్తారు కదా? అవును. నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. ఒక సెల్ఫీ? యా షూర్. ఓకే మేడం. మేడం, మీరు నాతో కూడా యాక్ట్ చేస్తారా? లేదన్నా. అన్న ఏంటి మేడం, సరదాగా బావా అనండి. మీ యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇస్తా డబ్బులు. నాట్ ఇంట్రెస్టెడ్. కెమెరా ముందరే యాక్ట్ చేస్తారా? మాతో కూడా చేయండి, మర్చిపోవాలన్నంత ఎక్స్పీరియన్స్ ఇస్తా. ఏయ్, జరిగింది చెప్పు. కెమెరా ముందర యాక్ట్ చేస్తారా? మాతో కూడా చేయండి, మర్చిపోలేనంత ఎక్స్పీరియన్స్ ఇస్తా. అన్నా ప్లీజ్ ఆగు తమ్ముడు, మాట్లాడుతున్నాగా. ఈరోజు ఓపిక లేదు, ఇంకెప్పుడైనా చూద్దాం. నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, కలుద్దాం. కార్తిక్ పద, మనకు లేట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? వాట్ వాజ్ దాట్? ఓ అదా, పిచ్చ లైట్. ఇలాంటివి చాలా చూసా. నీకు వాడి మీద కోపం రాలేదా? ఎందుకు కోపం? నువ్వు వాడు మాట్లాడిన విధానం చూసావు కదా, దాన్ని బట్టే అర్థమవుతుంది వాడు ఎలా పెరుగుంటాడు. వాడితో మాట్లాడడం వేస్ట్. అండ్ వాడిని కోప్పడితే నా కోపం వాల్యూ తగ్గిపోతుంది. ఇట్స్ వర్త్ మోర్. కరెక్టే, కానీ వాడిని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తుంటాడు. వాడు నా గురించి ఎలా ఆలోచిస్తాడో నాకెందుకు? అయినా మహా అయితే ఏం ఆలోచిస్తాడు? కాల్ గర్ల్ అనుకుంటాడు. అనుకోని, అది కూడా ప్రొఫెషనే కదా. నాకు నువ్వు సాధువులాగా అనిపిస్తున్నావు. అంత లేదు, బేసిక్ కామన్ సెన్స్. అంతేలే, పెంట పెట్టుకోవడం ఎందుకు, అది కూడా అలాంటి వాడితో. కాకపోతే వాడు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వేరే అమ్మాయిని హెరాస్ చేయకుంటే చాలు. ఏమన్నావు?
అదే వాడు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే అమ్మాయిని హరాస్ చేయకుంటే చాలు అంటున్నా. కదా ఛా, నాకెందుకు పాయింట్ స్ట్రైక్ అవ్వలేదు? బ్యాడ్ డెసిషన్ చైత్ర, బ్యాడ్ డెసిషన్. కార్తిక్ కార్ వెనక్కి తిప్పు. ఏం కొద్లే, చాలా దూరం వచ్చేసాం. పర్లేదు, కార్ వెనక్కి తిప్పు. అది కాదు చైత్ర, ఇది హైవే, మళ్ళీ యూటర్న్ అంటే చాలా దూరం అవుతుంది. అయితే కార్ ఆపు. అది కాదు చైత్ర. ఆపుతున్నా, దిగిపోవాలా? సరే ఆపుతున్నా, ఆగు. చైత్ర ఎక్కడికి? వాడి దగ్గరికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? తెలీదు. తెలియకుండా ఏం చేస్తావు చైత్ర? రిస్క్ అవుతుంది. రిస్క్ అనిపిస్తే నువ్వు రాకు, నేనైతే వెళ్తున్నా. చైత్ర ఆగు. వాడు కనిపించట్లేడు, వెళ్ళిపోదాం పదా. ఆగు. అదిగో అక్కడున్నాడు. పాపం వాడు తింటున్నాడు, వెళ్ళిపోదాం పదా. ఇంకోసారి వెళ్ళిపోదాం అన్నావు అనుకో, కార్లో నుంచి తోసేస్తా. నా కార్లో నుంచి నన్నే దోసేస్తావు. నైస్. ఓకే లిసన్. అసలు ఇదొక ప్లానా? వాడికి ఇదే ఎక్కువ, పద. చైత్ర ఆగు. చైత్ర, చైత్ర ఆగు. దేవుడు నువ్వే కాపాడాలి. ఏంటి మళ్ళీ వచ్చావు? నీకోసమే. నా కోసమా? ఓ, ఇందాక యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తా అన్నావు కదా, ఎంత ఇస్తావు? ఒక్క నిమిషం. ప్రజెంట్ అయితే 6,000 ఉన్నాయి. అంతేనా? ఏ సరే, నీకోసం అడ్జస్ట్ అవుతా. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఎందుకు? నా ఫోన్ కార్లో పెట్టేశాను. ఒకసారి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి లేట్ అవుతుందని చెప్తా. ఓకే పర్లేదు, తీసుకో. అన్నా పాస్తా బిల్. ఎవరిదిరా? ఆడున్నాడు కదా, నువ్వు ఇస్తా అని చెప్పాడు. రే ఎవర్రా నువ్వు? మనోళ్ళేరా? అవునా అన్న? వాళ్ళకి ఉల్లిపాయలు ఎక్కువ. థ్యాంక్స్ బ్రో. ఇంతేనా? ఫోన్ తన దగ్గర ఉంది, రాగానే పే చేస్తా. వెళ్దామా? వాడు హ్యాండ్ వాష్ చేసుకున్నాక వెళ్దాం. పద పద పద. అన్న ఆగు, పైసలు కట్టు. రే ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, ఒక నిమిషం ఉండరా. నా పైసలు కట్టి బయటికి వెళ్ళు. అరే ఫోన్ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒక నిమిషం తెలియదన్నా. అరే వెళ్ళిపోతున్నారా? ఫోన్ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒక నిమిషం. పైసలు కట్టు. ఇదిగో ఇది పెట్టుకో. గోల్డా నక్లియా? గోల్డే రా. సరే అయితే ఎట్లాంటి వాళ్ళు వస్తారేమో. ఇలాంటి చెత్త వేషాలు ఇంకోసారి వేసావనుకో, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నీ మీద ఉండవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, డిక్ హెడ్. అర్థం కాలేదా? ముందు చదువుకోరేదా? ఛా.
క్రేజీ కదా. నేను నా లైఫ్లోనే ఇంత అడ్వెంచర్ ఎప్పుడు చేయలేదు. చైత్ర ఇక్కడ నాతో ఉంటే ఇలాంటి చాలా అడ్వెంచర్స్ చూస్తావు. ఇంకా ఎంత టైం చూపిస్తుంది? 1 hour 30 minutes. నౌ ఇట్స్ ఎక్సైటింగ్. సాయంత్రం జతగానే ఉంటూ ఫ్రీడమ్ కి వెల్కమ్ చెప్తూ పోదాం పదా. చంద్రుణ్ణి చేరి మనం చేద్దాం హంగామా, విడిపోని చేరిమై ఉందాం. నాడు లేని ఆనందం ఎదురయ్యేనా నిన్నే చేరగా. పాటల్ని సాగాల నిన్నే చేరాలా ఓ ప్రియా. ఓహో జిందగీ చిన్నది ఎంజాయ్ చేద్దామా, లోకాన్ని చుట్టేసి వద్దాం చలో. ఆకాశం అంచుని తాకే ఈ వేళ నిద్రకి సెలవిచ్చి పయనిద్దాం. ఈ గాలి నీరు నిప్పు భూమి సేవి మన తోడై నీడై సాగే. ఊహాలోకం అంచులు చుట్టి ఆశలు తీరం చేరాలి, కలకాలం నీ జంటై కాలమాపాలి. ఇదిగో. థ్యాంక్ యూ. చైత్ర, నువ్వు ఎప్పుడిలా హ్యాపీగా ఎలా ఉంటావు? ఎందుకు అలా అడిగావు? నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చలేదా? అలా కాదు, మనం కలిసి 2 hours అవుతుంది కదా. ఈ 2 hours చాలా జరిగాయి. బట్ యు వర్ ఆల్మోస్ట్ హ్యాపీ ఎట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎలా? వాట్ ఈస్ ద సీక్రెట్? సీక్రెటా? ఇట్రా. బికాస్ ఇట్స్ ఫ్రీ. ఏంటి? బీయింగ్ హ్యాపీ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే మోస్ట్లీ ఐ ట్రై టు బీ హ్యాపీ. నువ్వు చాలా తేడాగా మాట్లాడతావని ఎవరైనా చెప్పారా? నువ్వు చెప్పింది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పని అడగచ్చుగా. అదే కాపీ పేస్ట్. సి మిస్టర్ కార్తిక్, వి ఆర్ హ్యూమన్స్ రైట్? మనకి ఫీలింగ్స్ ఉంటాయి, అండ్ ఆ ఫీలింగ్స్లో ఐ ఫీల్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ఓవర్ రేటెడ్. అందుకే చాలామందికి హ్యాపీగా ఉండడం కష్టం అనిపిస్తుంది. బట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఆల్ ఇన్ ద పర్స్పెక్టివ్. ఇప్పుడు నాకు ఆకలేస్తుందని నీకు చెప్పాను, నువ్వు వెళ్ళి నాకు ఇది తీసుకొచ్చావు, నేను హ్యాపీగా ఇది తింటున్నాను, చాలు. ఈ మూమెంట్కి ఐఎమ్ హ్యాపీ. దానికే ఎంత హ్యాపీగా ఉన్నావా? దీనికే ఇంత హ్యాపీగా ఉన్నాను, అందులో తప్పేముంది? చెప్పాగా, అందరూ హ్యాపీనెస్గా ఎగ్జాగరేట్ చేసి ఓవర్ హైప్ చేశారు. సో దానివల్ల ఆ ఫీలింగ్స్ మీదకి ఎక్కువ అటెన్షన్ వెళ్ళి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా దాని స్టేక్స్ పెరుగుతాయి. అలా పెరిగి పెరిగి చిన్న చిన్న వాటికి ఎందుకు ఈ ఎమోషన్ని వేస్ట్ చేయడం అని చెప్పి లైట్ తీసుకుంటారు. సో ఆ డిజైర్ టు బీ హ్యాపీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది, అండ్ నీ మూమెంట్స్కి నువ్వు ఇచ్చే వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. యు ఆర్ గెటింగ్ రైట్? యా, ఐ యామ్ లిజనింగ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ హ్యాపీనెస్ని Cloud9 నుంచి గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొని రా. దెన్ యూ కెన్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ ఇన్ ఆల్ ద లిటిల్ థింగ్స్ యూ సీ ఆర్ డూ ఇన్ యువర్ నార్మల్ లైఫ్. ఏంటి అలా చూస్తున్నావు? ప్లీజ్ డోంట్ గెట్ స్పాయిల్డ్ బై దిస్ క్రూయల్ వరల్డ్. టూ లేట్. ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్స్టర్నల్ వరల్డ్ వల్ల స్పాయిల్ అయ్యే ఛాన్సే లేదు. వెళ్దామా? ఏ చూడు, షూటింగ్ స్టార్. చూస్తున్నా. నన్ను చేరి నా మనసే నీ వైపుగా కదిలేను ఈ క్షణం. ఆగనంతగా నీ జతనిలా కోరెంతలా ఉండిపోవా.
వెళ్దామా? ఇంకా ఎంత టైం చూపిస్తుంది? 1 hour. కూల్, పద. కార్తిక్ కారాపు. ఏమైంది? కార్తిక్ అక్కడ ఎవరో ఆగున్నారు. మేబీ లిఫ్ట్ కావాలేమో. అవును గాని అతను తాగేస్తున్నాడు కదా. అయితే ఏమైంది? అది కాదు చైత్ర, వాళ్ళు స్ట్రేంజర్స్. నేను కూడా 2 hours ముందు స్ట్రేంజరే కదా. వ్యాలిడ్ పాయింట్. పద. ఏమండి, కార్ వస్తుంది, లేగండి. ఏమైంది ఆంటీ? కొంచెం ఎక్కువ తాగేశారమ్మా. కార్ డ్రైవ్ చేసే కండిషన్లో లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓకే ఆంటీ. ఎక్కడికి వెళ్ళాలి? ధనంజయ్ టవర్స్, జూబ్లీ హిల్స్. ఓకే ఆంటీ, పదండి. ఏమండి, లిఫ్ట్ ఇస్తా అన్నారు, పదండి. వాళ్ళు కాదు, మనమే వాళ్ళ కార్ ఎక్కాలి. అంకుల్ ఫుల్ అవుట్ అనుకుంటా. కార్తిక్ కార్ దగ్గర తీసుకునిరా. థ్యాంక్స్. ఏమండి, కార్ తీసుకొస్తున్నారు, లేవండి. మిమ్మల్ని లేవండి. అంకుల్ లేవండి, వెళ్దాం. అంకుల్ లేవండి. ఎంత తాగారా ఆంటీ? ఏమో అమ్మా, తెలీదు. మీరు ఒకసారి జరగండి. అంకుల్ లేవండి. అంకుల్ మిమ్మల్ని. అంకుల్ కార్ వచ్చేసింది, లేవండి. అంకుల్ లేవండి. అంకుల్ లేవండి. అంకుల్ అంకుల్ అసలు కోఆపరేట్ చేయట్లేదు. వాటర్ ఉన్నాయా? చేయడుందా? వెళ్దామా? సారీ. ఏం మాట్లాడకండి. అది కాదే, ఆ వెంకటగడు వద్దు వద్దు అంటున్నా నన్ను తాగించాడు. అవును మరి, నువ్వు పాలు తాగే పిల్లాడివి, వాడు చెప్పంగానే నువ్వు తాగేశావు. విజయ, మాటలు తిన్నగరని. లేకపోతే ఏం చేస్తారు? కోపం తెప్పించుకో, అసలే తాగేసున్నాను. ఎందుకు వస్తుందండి అసలు మీకు కోపము? అరే, కార్లో వచ్చాము, ఇంత తాగేస్తే తిరిగి ఎలా వెళ్తామని ఆలోచననే ఉందా మీకు? నేను కూడా వచ్చా కదా మీతో పాటు. అసలు నా గురించి ఆలోచించారా? హే, ఇన్ని సంవత్సరాలు నీ గురించి ఆలోచించాను. ఒక్కరోజు ఆలోచించిపోతే ఏమైంది? గోల కాకపోతే. అవును,
మీరే నా గురించి ఆలోచించారు. అసలు నేను మీ గురించి ఆలోచిస్తే కదా. నేను చెప్పాను ఆలోచించలేదని. చెప్పనక్కర్లేదు, మీ మాటల్లోనే తెలుస్తోంది. ఇప్పుడు ఏంటి, తాగాను ఆయన ఇంటికి వెళ్తున్నాం కదా. అసలు ఎలా వచ్చాం, ఎలా వెళ్తున్నాం? తాగేసి కనీసం కార్ డ్రైవ్ చేసే కండిషన్లో కూడా లేరు. గంట నుంచి రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడుగుతున్నాను. ఏదో దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరు లిఫ్ట్ ఇచ్చారు. ఏంటే నేను మహా అయితే ఒక గంటకి నేనే లేస్తాను కదా, దానికి ఎందుకు గొడవ? అందుకే నీతో బయటికి రావాలంటే నా భయం. ఆపండి. ఎవరు రమ్మన్నారు? నేను ఒక్కదానే వెళ్ళేదాన్ని కదా. అవును మరి, మేడం గారు నడుచుకుంటూ 200 కిలోమీటర్లు వస్తారు. అమెరికా నుంచి నీ కొడుకు వస్తాడు, లేదంటే నేను దింపడానికి. వాడుంటే నాకు ఇవన్నీ ఉండేవే కాదు. తీసుకెళ్తానని చెప్పాడు కదా, వచ్చి తీసుకెళ్ళమని. మీరు లేకపోయినా నేను ఒక్కనా బతకగలను. అవునా? నేను లేకపోతే ఇప్పటికి ఇంకా రోడ్డు మీదే ఉండేవాడివి. లేకపోయినా బతకగలను అంట. ఏహే, నీతో ఇంట్లో ఉండగానే రోడ్డు మీద ఉండడం బెటరా. సరే అయితే ఆ రోడ్డు మీదే ఉండండి. నేను నా కొడుకు ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్తా. పోవే, బతకడానికి నాకు ఎవరు హెల్ప్ అక్కలేదు, నేను ఒక్కనే బతకగలను. సరే, వాడిని వచ్చి ఒక వారంలో తీసుకెళ్ళమని చెప్తాను. చెప్పుకో, ఎవరిని బెదిరించడానికి. నువ్వు అక్కడికి వెళ్తా వారం కూడా ఉండలేవు. చూద్దాం ఎవరెవరు లేకుండా ఉండగలరు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే. బాగుందా ఆర్కెస్ట్రా? నాకు మాత్రమే ఏం తెలుసు వాళ్ళు ఇలా కొట్లాడుకుంటారని. వాళ్ళు అలా కొట్లాడుకుంటూ ఉంటే నేను డ్రైవ్ చేయలేను చైత్ర. అలా ఎలా అంటావు కార్తిక్? ఇలా మధ్యలో వదిలేలేం కదా. అరే అసలు వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా గొడవ పడుతూనే ఉన్నారు చైత్ర. అసలు ఎన్ని రోజులు ఎలా కలుసున్నారో ఏంటో. ఓన్లే కార్తిక్, ఒక 30 మినిట్స్ ఓపిక పట్టు, వాళ్ళని డ్రాప్ చేసేద్దాం. అసలు నీ మాట వినకుండా ఉండాల్సింది. నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? నేను నీ మొహం చూశాను, నువ్వు ఫోన్లో చూసి ఓకే అన్నావు, అందుకే డ్రాప్ చేస్తామని చెప్పాను. ఎలా వెళ్తున్నాడో చూడు, ఏదో సొంత కారు అన్నట్టు. అరే వేరే వాళ్ళ కారం కూడా చూడకుండా ఆ గొడవ పడ్డం ఏంటి? అది వాళ్ళకే తెలియాలి, నాకెలా తెలుసు? ఇదంతా కాదు చైత్ర, వాళ్ళని మనం డ్రాప్ చేయలేమని వాళ్ళు చెప్పేసాయి. అది నేను ఎలా చెప్పగలను? లిఫ్ట్ ఇద్దామని నువ్వే అన్నావు కదా, ఇవ్వలేమని కూడా నువ్వే చెప్పేసాయి. పాపం కార్తీక్. చూడు చైత్ర, ఈ మ్యారీడ్ కపుల్ ఫైట్స్ నా వల్ల కాదు, చాలా చూస్తాను, ఇవి నేను భరించలేను. సో ప్లీజ్ నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పేసాయి. నేను చెప్పలేను. అయితే నేనే వెళ్ళి చెప్తా. కావాలంటే నువ్వు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండి ఇంకొకరు లిఫ్ట్ అడిగి డ్రాప్ చేస్తా. కార్తీక్ ఆగు. నా వల్ల కాదు చైత్ర. అది కాదు కార్తీక్. చైత్ర, దట్స్ మై కార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చెంప బాగుతుంది సినిమా డైలాగ్స్ వేసామంటే. చెంప బాగుంది. సర్లే, అదిగా చైత్ర, నేనేదో నా పర్సనల్ రీజన్స్ వల్ల అలా బిహేవ్ చేశాను, సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు, నువ్వు బయలుదేరు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. అలా అంటావేంటి? నువ్వే కదా వాళ్ళని డ్రాప్ చేద్దామన్నావు, ఇప్పుడు ఇలా అంటే ఎలా? నువ్వు డ్రాప్ చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే లేదు. ప్లీజ్ చైత్ర, అలా అనకు. నువ్వు లేకుండా వాళ్ళని నేను హ్యాండిల్ చేయలేను. నువ్వే కదా ఇద్దరం కలిసి లిఫ్ట్ ఇద్దామన్నా, సో ఇద్దరం కలిసే డ్రాప్ చేద్దాం. నో. ఇప్పుడేంటి కార్ ఎక్కనంటావు? అవును. షూరా? హా. సరే అయితే నువ్వు ఎక్కకపోతే కార్ స్టార్ట్ అవ్వదు, నీ ఇష్టం. ఏ ఎక్కడండి
వీళ్ళు? మన గొడవ అయింది, వాళ్ళ గొడవ మొదలైనట్టుంది. కొత్తగా పెళ్ళైంది అనుకుంటా. అవును. అస్సలు తగ్గవా? నిన్ను ఇలా కాదు చైత్ర. ఐఎమ్ రియలీ సారీ చైత్ర, ప్లీజ్ కారెక్కవా. ఏదో బుద్ధి గడ్డి తినాల వాగేశాను, ఇంకోసారి అలా నన్ను ప్లీజ్, ఐ ప్రామిస్. అయినా సరే కోపం తగ్గట్లేదంటే ప్లీజ్ కారెక్కి కోప్పడువా. ఇక్కడ దోమలు బాగా కుట్టేస్తున్నాయి, ప్లీజ్ ప్లీజ్. పద. అమ్మయ్య పద. వచ్చేసామా? ఆంటీ, ఆంటీ, మీ ఇల్లు వచ్చేసింది. ఏమండి ఏమండి, ఇల్లు వచ్చేసింది, లేవండి. అవును. మళ్ళీ మొదలు పెట్టారా? వాటర్ ఉన్నాయా? అటువైపు. ఎక్కడికి వచ్చాం? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు ఆంటీ. కార్తిక్ వెళ్దామా? అయ్యో ఆగండి, కాఫీ తాగేసి వెళ్దురు కానీ. అయ్యో అవేం వద్దా ఆంటీ, మేము వెళ్తాం. వెళ్దురులే కానీ జస్ట్ 2 minutes. ఏంటి మీ హస్బెండ్ ఓకే అంటే గానే ఉండవా? హస్బెండా? చిచ్చి, అలా ఏం లేదాంటీ. నేను కూడా మీలాగే ఒక 2 hours ముందు లిఫ్ట్ అడిగాను. అవునా? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదా? లేదా ఆంటీ. ఓ సారీ అమ్మా, మేము ఇంకా మీకు కొత్తగా పెళ్ళైందేమో అనుకున్నాము. అయినా ఈ పెళ్ళి లాంటివి నా డిక్షనరీలో లేవాంటీ. నాకు మీ అంత ఓపిక లేదు. ఇందులో ఓపికే ఉందమ్మా, ప్రేమ తప్ప. సర్లే కాఫీ తాగుతారు రండి. సూపర్ ఆంటీ. థ్యాంక్ యూ. ఆంటీ నాతో చిన్న డౌట్. ఇందాక మీరు కారులో అంతలా గొడవ పడ్డారు కదా, అప్పుడే కోపం పోయిందా? అదేముందమ్మా, ఇద్దరికి కోపం వచ్చింది, గొడవ పడ్డాము. ఆ తర్వాత నాకు నచ్చింది తెచ్చిచ్చి సారీ చెప్పారు, అంతే, కోపం పోయింది. నేను ఇంతకంటే చిన్న గొడవలకే విడిపోయిన వాళ్ళని చూశాను ఆంటీ. అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. నాకు మాత్రం అప్పుడు ఆ గొడవ కంటే ఆయనే ఇంపార్టెంట్. అలాగే ఆయనకు కూడా నేనే ఇంపార్టెంట్. బయట మీలాంటి కపుల్స్ చాలా తక్కువ మంది ఉన్నారంటీ. అండ్ అంకుల్ ఇందాక అంత తాగేసి కూడా మీకోసం నడుచుకుంటూ వెళ్ళి నచ్చింది తీసుకొచ్చా చూడండి.
అక్కడ అంకుల్కి మీరెంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఆయన చిన్నపిల్లాడమ్మా, జీవితం అంతా మా కోసం కష్టపడ్డాడు. ఇంకిప్పుడు ఆయన రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది. అందుకే ఇలా తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు డోస్ ఎక్కువ అవుతే ఇలా అవుతుంది, అంతే. ఆంటీ, థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. వెల్కమ్. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. పర్లేదు ఆంటీ. ఈ ఇల్లు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేయండి. మంచి వెరైటీ డిషెస్ కుక్ చేసి పెడతా. తప్పకుండా. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ ఆంటీ. క్యూట్ కపుల్ కదా. అందరు మ్యారీడ్ కపుల్స్ వీళ్ళనే ఉంటే చాలా బాగుంటుంది. అవును, నేను నీ మీద కోపంగా ఉండాలి కదా, ఎందుకు మాట్లాడుతున్నాను? హే, సారీ చెప్పా కదా, వదిలేయి. అంతే అంటావా? ఓకే, వదిలేస్తా. కాకపోతే నేను అడిగిన దానికి నువ్వు క్లియర్గా ఆన్సర్ చెప్పాలి. ఏంటది? కొత్త క్వశ్చన్ ఏం కాదు, పాతదే. హౌ ఈజ్ ఇట్ బీయింగ్ కార్తిక్? ఓ అదా. హౌ ఈజ్ ఇట్ బీయింగ్ కార్తిక్ అంటే జస్ట్ అలా నడుస్తుంది. వర్కింగ్, ఈటింగ్, స్లీపింగ్, రిపీట్, అలా లూప్లా. ఇలా 2 ముక్కల్లో కాదు, క్లియర్గా 10 మార్క్స్ ఆన్సర్ చెప్పు. 10 మార్క్స్ ఆన్సరా? ఇంకేముంది చైత్ర చెప్పడానికి? సి, ఐఎమ్ ఏ బోరింగ్ పర్సన్. నాకు వర్క్ చేయడం తప్ప ఇంకేం రాదు. ఒకవేళ వచ్చినా అది చేయడానికి టైం లేదు. సో జస్ట్ అలా రోబోట్లా బ్రతికేస్తున్నా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నావా? నో, పరిస్థితుల వల్ల ఇలా అయ్యా. ఏంటా పరిస్థితులు? ఒకటా రెండా, నా లైఫే దరిద్రానికి బయోపిక్లా ఉంటుంది. ఆ బయోపిక్లో ఇంటర్వెల్ ఏంటి? ఇంటర్వెల్లా? ఐ మీన్ ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉందా? స్పెసిఫిక్గా అంటే చాలానే ఉన్నాయి. అన్ని ఇన్సిడెంట్స్లో ఏదైనా గుర్తుండిపోయే ఇన్సిడెంట్? గుర్తుండిపోయేదంటే ఒకటి ఉంది. చెప్పు చెప్పు. ఓకే, సో ఇది నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా. స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసా. మా రోడ్డు మీద ఒక డాన్స్ బరాత్ వెళ్తుండే. దానిలో మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉండే. సరే అని చెప్పి నేను కూడా ఫుల్గా డాన్స్ చేశా. అది మా నాన్న చూశాడు. బై ద వే, మా నాన్న ఫుల్ స్ట్రిక్ట్ అన్నమాట. ఆయనకి నాకు అస్సలు పడదు. సో అప్పుడు ఆయన నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. దీనికే ఇంతలా మారిపోవాలా? ఇంక అయిపోలేదు, ఆగు. ఓకే, సారీ కంటిన్యూ. సో ఆయన అలా కొట్టేసరికి మా అమ్మ వచ్చి మా నాన్న మీద అరిచింది. దానికి మా నాన్న మా అమ్మని కొట్టాడు. అదొక పెద్ద గొడవ అయింది. దాని తర్వాత మా నాన్న మాతో సరిగ్గా మాట్లాడలేదు. మా అమ్మ చాలా రోజులు ఏడ్చింది. బేసిక్గా పెంట అయింది. దానివల్ల నాకు డ్యాన్స్ అంటేనే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఐ వాజ్ బీయింగ్ ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ ఐ జస్ట్ వెంట్ ఇన్ టు బీయింగ్ దట్ పర్ఫెక్ట్ సన్ ఫర్ మై ఫాదర్. అలా ఆ పర్ఫెక్షన్లోనే ఇప్పటిదాకా బ్రతికేశా. ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మై ఫాదర్ ఈజ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మీ అండ్ ఐ డోంట్ థింక్ హీల్ ఎవర్ బీ సాటిస్ఫైడ్ విత్ మీ. ఇంకో దరిద్రం ఏంటంటే నవ్ ఐ ఫర్గాట్ హూ ఐ యామ్ అండ్ వాట్ మై ఎమోషన్స్ ఆర్. అసలు నేనెప్పుడు ఏం ఫీల్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. ఇట్స్ ఆల్ numb here. సారీ, కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయా. నో, బట్ యు నో వాట్, ఐ నో హౌ టు సాల్వ్ దిస్. హౌ? కొంచెం సేపు వరకు నన్ను మీ నాన్న అనుకో. వాట్? ఇట్ రియల్లీ వర్క్స్, ట్రస్ట్ మీ. కొంచెం సేపు వరకు నన్ను మీ నాన్న అనుకో. ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఐ కాంట్. ఒకసారి ట్రై అయితే చెయ్యి. చైత్ర, కమ్ ఆన్. ఏంట్రా కార్తిక్, చెప్పు. చూడు నాన్న. చెప్పరా, ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఐ కాంట్ డూ దిస్ చైత్ర. ఎవర్రా చైత్ర? అడుగుతున్నానుగా, చెప్పరా.
ఎందుకు నాన్న నన్ను ప్రేమతో కాకుండా భయంతో పెంచావు? అసలు నేను చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఏదో క్రైమ్లా ఎందుకు చూసేవాడివి? అవి చిన్న తప్పులని ఇప్పుడు అర్థమైంది. నేనున్న వయసుకి నాకేం తెలుసు? ప్రతిరోజు ఏం చేశాను, ఏం చేసేస్తాను అని పడుతూ పెరిగా. ఇప్పుడు బ్రతకడమే కష్టమైపోయింది. భయంగా బతుకుతున్నాను అన్న. ఏం చెయ్యాలన్నా భయమే. అసలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ని చంపేయాల్సింది. ఒంటరి వాడిని అయిపోయి అనిపిస్తున్నాను. ఐఎమ్ సారీ, నాకు యాక్టింగ్ రాదు, అందుకే బ్రతికేశా. ఇట్స్ ఓకే. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఇలా ఎవరితో ఓపెన్ అప్ అవ్వలేదు. నీతో ఎందుకు అయ్యానో మరి. బికాజ్ యూ హ్యావ్ లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మీ అనుకుంటా. ఐమ్ షూర్ నీకు కూడా చాలా హర్డిల్స్ వచ్చి ఉంటుంది పేరెంట్స్తో. అంటే నువ్వు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ అలా. ఆబ్వియస్లీ ఉన్నాయి, బట్ ఇట్స్ ఫైన్. వాళ్ళకి ఎలాగో నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అమ్మాయిని కదా, పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది అనుకున్నారు. అదే నీలాగా అబ్బాయి అయి ఉంటే మేబీ ఆ రెస్పాన్సిబిలిటీస్ పాస్ అయి ఉండేవేమో. ఫైనల్లీ ఒక అమ్మాయి అబ్బాయిల కష్టం గురించి మాట్లాడుతుంటే వింటున్నా. యు నో వాట్, మనం ఇలా కలవడం, ఇవన్నీ జరగడం, ఇదంతా ఒక డెస్టినీలా అనిపిస్తుంది. మేబీ. అదేమైనా కానీ రైట్ నౌ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ థ్యాంక్ యూ చైత్ర. దేనికి? ఒక్కటని కాదు, బై మిస్టేక్ నా కార్ ఎక్కినందుకు, నన్ను నమ్మి నాతో జర్నీ చేసినందుకు, నాతో అడ్వెంచర్ చేయించినందుకు, నా ప్రాబ్లమ్స్ అన్నీ విన్నందుకు, బేసిక్గా నా లైఫ్లోకి వచ్చినందుకు. షిట్, ఈ టైంలో ఎవరు కాల్ చేసింది? మనమా? రే ఫోన్ కట్ చేస్తుండ్రా వీడు. అవునా? అయితే నువ్వు కట్ చేయరా. ఏం మాట్లాడుతున్నావురా? తాగినవా? వాడు కట్ చేసినాక నేను ఆల్రెడీ ఎట్లా కట్ చేస్తారా? రే నువ్వు ముందు ప్యాంట్ వదులురా. సరే ఏదన్నా లిఫ్ట్ అడిగి పోదాంపా. సరేపా. ఏ అటు ఇటు ఇటున్నాడు. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఓకే. వెళ్దామా? ఇంకా ఎంత టైం చూపిస్తుంది? ఇంకో హాఫ్ అన్ అవర్. కూల్, పద.
So I think this is it. It was nice meeting you. Actually, it was great. I hope you get whatever you need in your life. Bye. Can we hug? నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. దిస్ నైట్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. బాయ్. చైత్ర, 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 ఐ లవ్ యూ. పోనీ పోనీ పోనీ. ఐ లవ్ యూ. నేను చెప్పింది నీకు వినపడిందా? Obviously. అంటే నేను బయటికి చెప్పేశానా? సారీ చైత్ర, ఐ డోంట్ నో దట్ ఐ వాజ్ యాక్చువల్లీ సేయింగ్ ఇట్. ఒకసారి నేను చెప్పేది సరే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి పోనీ. టాక్ టు యు చైత్ర. చైత్ర, చైత్ర ప్లీజ్ చైత్ర. చైత్ర. ఇందాకేదో చెప్తున్నావు. అది వీడు నన్ను వదిలేటట్లేడు. పర్లేదులే, నేను ఫాస్ట్గా వెళ్తాను. నువ్వు ఫాస్ట్గా వెళ్తావా? అది అయినట్టే. Out for the అమ్మాయా, సేఫ్. చూసావా కార్తిక్ ఇక్కడ. Stop the car. I said stop the car. What was that? అదా, అప్పుడప్పుడు అలా అవసరం ఉన్నప్పుడు ఫాస్ట్గా నడిపేస్తూ ఉంటా. నడిపావులే ఫాస్ట్గా. నేను అడిగేది దాని గురించి కాదు. See చైత్ర, I have a problem. I am more of myself in my imaginations. రియాలిటీలో చేయలేనివి ఇమాజినేషన్లో చేస్తూ ఉంటా. ఇందాక కూడా ఇమాజినేషన్లో చెప్పా అనుకున్నా. ఐ డోంట్ నో అది బయటికి ఎందుకు వచ్చిందో. ఇక్కడ పాయింట్ నువ్వు ఇమాజినేషన్లో చెప్పావా రియాలిటీలో చెప్పావా అని కాదు. డూ యూ లవ్ మీ? లవ్ మీ అంటే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. ఎస్.
అసలు ఆ ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి? బికాజ్ ఇట్స్ ఫ్రీ. ఒక్క రోజులోనే ప్రేమ పుట్టేసిందా? వెయిట్ ఒక్క రోజు కాదు, జస్ట్ ఫ్యూ అవర్స్. యాక్చువల్లీ నేను నిన్ను లవ్ చేశాను అనడం కన్నా నీతో ఉన్నప్పుడు నన్ను నేను లవ్ చేశాను అనడం కరెక్టేమో. అంటే యు నో కదా, ఐ వాస్ జస్ట్ బ్రీతింగ్ అండ్ వర్కింగ్ మై హోల్ లైఫ్ టిల్ ఐ మెట్ యూ. కానీ ఈ ఫ్యూ అవర్స్లో నేను నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయా. ఐ వాస్ జస్ట్ మై సెల్ఫ్. ఏం చేస్తున్నానో తెలీదు, ఎటు వెళ్తున్నానో తెలీదు, ఎవరిని కలుస్తున్నానో తెలీదు, ఏం తెలీదు. బట్ స్టిల్ ఐ వాస్ ఫీలింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ అదంతా నీ వల్లే. ఇందాక కూడా నువ్వు కార్తీక్ వెళ్ళిపోతుంటే నాకు భయం వేసింది, నేను మళ్ళీ నా ఓల్డ్ లైఫ్కి వెళ్ళిపోతున్నానా అని. కానీ మళ్ళీ నువ్వు వచ్చేలా కారెక్కేసరికి నేను చెప్పేశాను. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? నీ ఇష్టం. నేను చెప్పాలనుకున్నది నాకు తెలియకుండానే నేను నీకు చెప్పేశా. నౌ ఐ కాంట్ టేక్ దట్ బ్యాక్ బికాజ్ ఇట్స్ ట్రూ. నవ్ ఇట్స్ యువర్ డెసిషన్. నిన్ను రానిలా చూసుకుంటా, అసలు కష్టపెట్టను అని అన్నాను. లెట్స్ బీ టుగెదర్ అండ్ ఫిగర్ అవుట్ అవర్ లైఫ్స్. ఇక నీ ఇష్టం. ఏం చెప్పింది? ఓకే అనిందా? అరే చెప్పరా. ఇంకేదా టైం తీసుకుంటాను, తొందర చెప్పమాను. కార్తిక్ వెళ్దామా? చైత్ర వెళ్దాం. బై ద వే వీళ్ళే నా రూమ్మేట్స్. హాయ్. ఓకే, నేను టీషర్ట్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే. ఏంద్రా ఇది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే తను ఇప్పుడు నేను లవ్ చేస్తుందా? ఆ టీషర్ట్ నీదే కదా? అవును. ఫస్ట్ ఆ సేఫ్టీ ఇచ్చి డస్ట్బిన్ లే. అమ్మ చూస్తే చిరాకేస్తుంది. హలో మాస్టారు, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, మొత్తం విను ఫస్ట్. ఇంకేంద్రా వినేది? నీ బెడ్రూమ్లో ఉంది, నీ టీషర్ట్ వేసుకుంది, చిన్న పోరగానే అనుకున్నావా? చెప్పనీకే నిజం చెప్పరా. కావాలని వదిలిచ్చినావుగా మమ్మల్ని. నువ్వు ఆగు. అరే నువ్వేమైనా చెప్పు. ఐ థింక్ ఐ నీడ్ సమ్ టైం. బట్ నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆన్సర్ మోస్ట్లీ నోనే ఉండొచ్చు. ఓకే వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? వాడు ఇంకా నా ఫ్లాట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అని ఇక్కడే ఉంటామా ఏంటి? ఎవడికి తెలుసు? నువ్వు వెళ్ళు, ఐ విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. కావాలంటే నువ్వు నా ఫ్లాట్కి రావచ్చు. అంటే అది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నా అంతే. నైస్ హౌస్. థ్యాంక్ యూ. దట్స్ మై రూమ్. కాఫీ? వద్దు, నైట్ మొత్తం అదే తాగుతూ ఉన్నా. కాఫీ అంటేనే చిరాకు వచ్చింది. యాక్చువల్లీ నాకు నిద్ర వస్తుంది. ఇట్స్ ఓకే, యూ కెన్ స్లీప్ ఇన్ మై రూమ్. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. నీ టీషర్ట్ ఏదైనా ఉంటే ఇవ్వవా? కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకుంటావు. కబోర్డ్లో ఉన్నాయి, తీసుకో. ఇప్పుడే వస్తా. చైత్ర? యా. ఏమైంది? ఆల్ ఓకే? ఎస్. బై ది వే, నైస్ రూమ్. థ్యాంక్ యూ. సరే అయితే పడుకో. బాయ్. కార్తిక్, కావాలంటే నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. వద్దులే, నీ పక్కన పడుకుంటే నాకు ప్రాబ్లమే. ఐ విల్ స్లీప్ ఇన్ హాల్. బాయ్. ఓకే. మంచిగా నాయన,
ఆమెంత మంచిగా లోపల అనుకోని ఆఫర్ ఇస్తే సోఫాలో కూర్చుంటావా? ఏ ఊకోరా, నేను ఆమెను లవ్ చేస్తున్నాను తనకు చెప్పేశా. టైం కావాలని చెప్పింది కదా, లెట్స్ గివ్ హర్ సమ్ టైం. తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసేదాకా మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయవు కానీ లవ్ చేస్తావు. ఒకవేళ ఆమె నువ్వు చెప్తే ఏం చేస్తావురా? ఏం చేస్తాం రా, రిలేషన్షిప్లో ఉండడం అనేది ఇద్దరి డిసిషన్. నేను తనని లవ్ చేసినంత మాత్రాన తను కూడా నన్ను లవ్ చేయాలని రూల్ లేదు కదా. అలా అని ఇలానే ఊహల్లో బ్రతికేస్తావా? ఊహల్లో బ్రతకడం నాకేం కొత్త కాదురా, కానీ తనని కలిసాకే రియాలిటీలో బ్రతకడం స్టార్ట్ చేశా. అరే నా ప్రాబ్లమ్స్ అన్నీ మీతో కూడా అంత షేర్ చేసుకోలేదురా, కానీ తనతో అన్నీ చెప్పేశా. ఎందుకు చెప్పానో తెలీదు, తను ఎందుకు వినిందో తెలీదు. ఈ ఒక్క రాత్రి తనతో ఉంటే నేను నాలా ఉన్నారా? ఏం నటించలేదు, ఏ ఫ్రస్ట్రేషన్ లేదు. ఎవ్రీ మినిట్ విత్ హర్ వాజ్ ప్రీషియస్ అండ్ ఎక్సైటింగ్. నీ అమ్మ తనని పట్టుకుని ఏడ్ చేశాను రా, అంత ఫ్రీడమ్ ఇచ్చింది నాకు. అన్నీ తనే ఇచ్చింది, తన వల్లే నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అంటావు, కరెక్టే. కానీ నీ వల్ల తనకేమొచ్చింది అది తెలుసుకో ముందు. నీ అమ్మ ఆమె యాక్ట్రెస్ రా బాయ్, నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసుంటుంది. వాళ్ళందరిని వదిలేసి నీతోనే ఎందుకు కలిసి ఉంటుంది? అది తనకే తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, చైత్ర అనే పర్సన్ తన జీవితంలో ఏం చేసినా తోడుంటా, కష్టమైనా ఆనందమైనా. నువ్వు అన్నావు కదా నాలాంటి వాళ్ళని చాలామందిని చూసుంటుందని. ఐ అగ్రీ, చాలామందిని చూసుంటుంది. కానీ నన్ను నమ్మినంత ఎవరిని నమ్ముండదు. ఒకవేళ నమ్మినా ఇలా ఇంటి దాకా వచ్చి ఉండదు. సో ప్రస్తుతానికి ఆ నమ్మకం చాలు, తర్వాత తన ఇష్టం. కార్తిక్ వెళ్దామా? బాయ్. బాయ్. కళ్ళ ముందు కదిలావే, కలను నిజం చేసావే, ఇంతలా ఎందుకో నన్ను మురిపించేసావే. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆర్ మీట్ మీ. ఇది ఎస్ చెప్పినట్టు కాదు, బట్ యా, లెట్స్ ట్రావెల్ టుగెదర్ అండ్ సీ హౌ ఇట్ గోస్. ఇంతలా ఎందుకో వలచి తలచి పిలచి సఖియా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, చైత్ర అనే పర్సన్ తన జీవితంలో ఏం చేసినా తోడుంటా, కష్టమైన ఆనందమైన. కార్తిక్ వెళ్దామా? హలో చైత్ర, రాత్రి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకే? పడుకుండిపోయాను. నేను కాల్ చేస్తాను తెలిసి కూడా పడుకున్నావా? నిద్ర వచ్చింది, పడుకుండిపోయాను. ఏంటే మాటల్లో భయం కనిపిస్తలేదు, ఏంటి సంగతి? నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. అయితే మన సంగతి ఏంటి? తెలీదు. అయినా నేను నీకు భయపడి ప్రేమించాను కానీ నేను ఇష్టపడి కాదు. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. ఇంకా నన్ను వదిలేయి, ఇంకెవరినన్నా చూసుకో. ఏయ్
ఇది నువ్వు ఇలానే ఇంకొక అమ్మాయితో బిహేవ్ చేయకుండా ఉండడం కోసం. గుర్తుపెట్టుకో. నేను కుదరదని చెప్పాక వెంటపడి లవ్ చేయమని అడుక్కోకు. నీకు కొంచెమన్నా సిగ్గుంటే. ఏం డైరెక్టర్ గారు, బాగా ఇంప్రూవైజ్ చేశానా? బాగా చేశారు. ఇట్స్ ర్యాప్. థ్యాంక్ యూ గైస్, గ్రేట్ జాబ్. వెళ్దామా? చైత్ర, సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ పద. బ్రో, థ్యాంక్ యూ బ్రో. హలో. సార్, ఫీవర్ ఇంకా తగ్గలేదు సార్. అవును సార్, ఇప్పుడే డాక్టర్కి చూపించుకున్నా. 1 వీక్ రెస్ట్ తీసుకోమంది. వైరల్ ఫీవర్ అంట సార్. మీరు స్వాతికి చెప్పిన వర్క్ మేనేజ్ చేసేయండి సార్. సార్, థ్యాంక్ యూ సార్. బాయ్. 1 వీక్ హాలిడేస్ ఏం చేద్దాం? ఇలానే స్ట్రైట్గా వెళ్తూ ఉందాం. ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగుదాం. అంతే అంటావా? చూసుకో మరి, నేను నీకు మత్తు మంది ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానేమో. అవును, నీకు ఎగ్జాక్ట్గా ఏ మూమెంట్లో అనిపించింది నాతో కలిసి ట్రావెల్ చేయాలని? ఎందుకు సడన్గా ఈ క్వశ్చన్ అడిగావు? ఊరికే తెలుసుకుందామని. ఆ రోజు నైట్ నువ్వు మా ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో నాకు క్లారిటీ లేదు. బట్ నీ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. నువ్వు ఒక్కసారి నన్ను పిలిస్తే బాగుంది అనిపించింది, కానీ నువ్వు పిలవలేదనుకో. సో ఆ టైంకి దేవుడిలా మీ డైరెక్టర్ వచ్చాడు కాబట్టి నా కార్ ఎక్కాల్సి వచ్చింది అంటావు? అంత లేదు. నేను తలుచుకుంటే వాడిని అక్కడే తిట్టి పంపించగలను, కానీ వాడిని వాడుకొని నీ దగ్గరకు వద్దామని పరిగెత్తుకుంటూ వచ్చా. అయితే మన స్టోరీకి కర్త కర్మ క్రియ మీ డైరెక్టరే అంటావు. ఏడ్సాలే, పద వెళ్దాంలే, ఆగు. ఇక్కడే బాగుంది కదా. ఏం బాగుంది? నీతో ఇలా ఉండడం. బయటకి నార్మల్గా ఉన్నా కానీ ఐఎమ్ డాన్సింగ్ ఇన్సైడ్. అయితే అదేదో బయటికే చేయొచ్చుగా. ఏంటి? మనసిలా నీతో ముడిపడి ఎడబాటే లేదే, కలిసుంటాయిలా నీతోనే ఇక జరగని చిరునవ్వునే. నీవే ప్రాణమై ప్రేమే జీవమై, 7 అడుగుల స్వరాల ఈ పాటై కొత్తగా విరిసెనే. నేను చేరే మురిపించు తారకని పగడి సరిదని మనసే మాట్లాడిని మౌనం పాడేను సరిగమ. ప్రళయం దరి చేరని ప్రేమై విరిసిని. మనసే మాట్లాడిని మౌనం పాడేను సరిగమ. ప్రళయం దరి చేరని ప్రేమై విరిసిని. Download the app from link in the description and start investing.